వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, పౌరుషాల గడ్డ బొబ్బిలి. వేదికమైనున్న బొబ్బిలి పులిలకి నా హృదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లి కొంపలు ఏముందో తెలుసా? మియావ్ అనే పిల్లి. ఇక్కడి నుంచి కానీ గట్టిగా మాడితే, మనందరం గట్టిగా పోరాడితే అక్కడ మియావ్ అని పారిపోయే పిల్లి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ విజయనగరం నేల. ఇంత పవిత్రమైన గడ్డపై, ఇంత చరిత్ర ఉన్న గడ్డపై ఈరోజు నేను నుంచి మీతో మాట్లాడదాం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్కి మధ్యన కొత్త జబ్బు వచ్చింది. జగన్ని మీరు ఎప్పుడన్నా ఈ మధ్యన చూసారా? బయటకు వచ్చాడా? లేదు. దానికి కారణం ఆయనకి లూజ్ మోషన్లు వస్తున్నాయంట. తాడేపల్లి మున్సిపాలిటీకి చెందిన అధికారులు నేను ఫోన్ చేసి అడిగా, ఏంటి ఇలాంటి పరిస్థితి అంటే, ప్రభుత్వం ఇచ్చే నీరు తాగినట్టున్నారు సార్, అందుకే లూజ్ మోషన్లు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్పే పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం ఎంత చెత్త పరిపాలన అందిస్తుందో ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నా. గుంటూరు జిల్లాలో వందలాది మంది ప్రభుత్వం ఇచ్చే నీరు తాగి ఈరోజు అనారోగ్య పాలయ్యారు. డయేరియా వల్ల 2 చనిపోయారు. వందలాది మంది ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలో చేరే పరిస్థితి. ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అమ్మా, మీరు తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారు కదా, ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారావు తల్లి అని. ముఖ్యమంత్రి జగన్కి పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడాలనుకుంటున్నాడు. కొంచెం సినిమా పిచ్చి ఎక్కువైంది జగన్కి. అందుకే వ్యూహం యాత్ర 2 సినిమా తీశారు. యాత్ర 2 ఎంత అద్భుతంగా ఉందంటే, ఫస్ట్ షోలోనే ఎవరు లేరు, ఒక అట్టర్ ఫ్లాప్. వాళ్ళ ఎమ్మెల్యేలు టికెట్ కొని డబ్బులు ఇచ్చి వెళ్ళి సినిమా చూడనంటే సొంత పార్టీ కార్యకర్తలే మాకొద్దురా బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు. ఈ యాత్ర 2 సినిమా తీసిన ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి మధ్యన వెళ్ళాడంట. వెళ్ళి, తమ్ముడు ఒక్క నిమిషం కూర్చోది అయిన తర్వాత నేను మాట్లాడ, ఒక్క నిమిషం. యాత్ర 2 ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి, డబ్బులంతా పోయింది, నన్ను మీరు ఆదుకోవాలంటే అప్పుడు జగన్ అన్నాడు, నాకేం సంబంధం, నష్టం వస్తే నీదే బాధ్యత, బయటికి పోని మెడబెట్టి బయటికి ఇంటేశారు. అప్పుడు ఆ యాత్ర 2 ప్రొడ్యూసర్ అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు. ఆ పోస్టర్ పట్టుకుని జగన్ చూపించాడు, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే అంతిమ యాత్ర సినిమా నేను తీస్తానని. ఆ ప్రొడ్యూసర్ గారికి చెప్తున్నా, మీరు తీయాల్సిన అవసరం లేదు, 2 నెలల్లో జగన్ అంతిమ యాత్ర మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ అది చెప్పాడో ఈయన భయపడిపోయి ఏదోడు చేయాలని ప్రభుత్వ భూమి, హార్స్లీ హిల్స్ లో అతి ఖరీదైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్కి ఈరోజు అప్పగిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఆ సినిమా తీమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పలా, మీకోసం మీరు తీసుకున్నారు. మీకు 100 ఎకరాల భూములు ఉన్నాయి. హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంది, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ సంబంధించిన 2 ఎకరాల భూమి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. ప్రజాధనాన్ని ఈరోజు లూటీ చేస్తున్న వ్యక్తి జగన్. జగన్ని చూస్తే ఒక పిట్టల దొర గుర్తొస్తాడండి. ఎవరు? పిట్టల దొర.
కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అని ఒక కార్యక్రమం తీసుకొస్తే దాని పేరు మార్చి ఆడుదాం ఆంధ్ర అని ఆ కార్యక్రమం ప్రారంభించాడు. ఈ సభాముఖం జగన్ అడుగుతున్నా, మా జీవితాలతో ఆడుకుంది చాలు స్వామి, 2 నెలల్లో 2 నెలలు మీతో ఆడే రోజులు మాకు వస్తే అని గుర్తుపెట్టుకోమంటున్నా. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతానని హామీ ఇచ్చాడు. కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని చేశాడా? లేదు. కానీ ఇప్పుడు కొత్త ఐపీఎల్ టీం తీసుకొస్తాడంట. అది చూసిన నాకు ఐడియా వచ్చింది. ఆ టీం పేరేంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాని గడ్డలు పెట్టి కొట్టాడు కదా, అందుకే అవినాష్ రెడ్డి. బెట్టింగ్ స్టార్ ఉన్నాడండి, ఆయన పేరు అనిల్ యాదవ్. అరగంట స్టార్ ఉన్నాడండి, అంబటి రాంబాబు. గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. రీల్ స్టార్ వాళ్ళ ఎంపీ మార్గాని భరత్. బూతుల స్టార్ సన్నబియ్య సన్నాసి కోడాల నాని. ఇంకా ఆల్రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏమో అద్భుతంగా ఉంది కదా ఐపీఎల్ టీము, అద్భుతంగా ఉందా? ఎన్నికల ముందలు ఏమన్నారు? 25కు 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు 22 లోక్సభ ఎంపీలు ఇచ్చారు, 9 రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు. అంటే 31 ఎంపీలు ప్రత్యేక హోదా తీసుకొచ్చారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా కాదు కదా, ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లి ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి భారతదేశానికి మొత్తం చూపించేశాడు. ఇంకొక ఎంపీ బాబాయిని లేపేశాడు కదా. సిబిఐలు వస్తే కర్నూలులో ఉన్న ఒక ఆసుపత్రిలో దొంగ దాక్కున్నాడు. ఇంకొక ఎంపీ ఏమో టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ రీలు తీసే దాంట్లో బిజీగా ఉంటాడు. ఇంకొక ఎంపీ భార్య కొడుకుని వైకాపా నాయకులే కిడ్నాప్ చేశారు. ఆ దెబ్బకి మొత్తం కుటుంబం హైదరాబాద్కి పరారు. ఇంకొక ఎంపీ ఉన్నాడండి, జగన్ చేసే ప్రతి అవినీతిలో A2 అంటే ముద్దాయి నంబర్ 2. ఆయన పేరు విజయసాయి రెడ్డి. ఆయన విశాఖపట్నం పైన పడి ఎలా పందికొక్కులాగా భూములన్నీ కాజేశారు, మనందరం చూస్తున్నాం. ఆయన ఏనాడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగలేదు. మమ్మల్ని జైలుకు పంపించదురా బాబు, మీకు ఏం కావాలంటే అది చేస్తానని చెప్పి తిరిగే వ్యక్తులు వీళ్ళందరూ. ఈ మధ్యన జగన్ ఒక కొత్త బస్ యాత్ర ప్రారంభించారు. దాని పేరు సామాజిక బస్ యాత్ర అంట. కానీ ఆ పార్టీ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఆ పార్టీలో సామాజిక అన్యాయం జరుగుతుంది. ఈరోజు 63 మంది ఎమ్మెల్యేలని 16 మంది ఎంపీల్ని వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేసింది. దాంట్లో 90% మంది బీసీలు, ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీని కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇది చూసి వాళ్ళ సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడారో మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు, ఆయన వైకాపా పార్టీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆయనే స్వయంగా ఈ పార్టీలో బీసీల కంటే గౌరవం ఉండదు, అందుకే నేను ఈ పార్టీ నుంచి పారిపోతున్నాను అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇంకొక వ్యక్తి కర్నూలు ఎంపీ సంజీవ్ గారు, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన స్వయంగా ఈ పార్టీలో బీసీలంటే చిన్న చూపు, అందుకే నేను ఈ పార్టీ వదిలేస్తాను అని చెప్పే పరిస్థితి. ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే పార్థసారథి గారు, సీనియర్ సభ్యులు, అనేక ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు నన్ను కనీసం కలిసేదానికి ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. బీసీ సోదరులందరూ ఆలోచించాలా. మనకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ జగన్ రద్దు చేశాడు.
అంతేకాదు ఈరోజు ఎప్పుడు లేని విధంగా మన పైన దాడులు పెంచారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% మనకి రిజర్వేషన్ తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకే బీసీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, ఎవరు అధైర్యపడద్దు. తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. దామాష ప్రకారం ఉపకులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ కార్పొరేషన్లు కూడా బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్నికల ముందల ఈ జగన్ ఏం చెప్పాడు? బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని ఆనాడు చెప్పాడు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నుముక్క విరగొడుతున్నాడు ఈ జగన్. అందుకే బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా, జై హో బీసీ అని మనందరం చెప్పాలి. జై హో బీసీ, జై హో బీసీ. కలిసికట్టుగా 24 ఎన్నికల్లో జగన్ వెన్నుముక్క విరగొట్టే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి. బల్ల పైన మనందరికీ బులుగు బటన్, కానీ అదే క్షణం బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అది నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బాధుడే బాధుడు. ఇంకా ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా వస్తున్నా స్వామి. ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా, ఏమేం కట్ చేశాడు? అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్. ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముడు ఇప్పుడే డిఎస్సి గురించి చెప్పాడు. 2 నెలలు ఓపిక పట్టండి, ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంతే, ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా వెనకాల చెప్పాలి, ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానులు అన్నాడు, కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకను వేసాడా? ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర మొత్తం 3 కుటుంబాలకు ఇచ్చాడు. ఒక కుటుంబం బొత్స కుటుంబం, ఇంకొక కుటుంబం వైవి సుబ్బారెడ్డి కుటుంబం, మూడోది విజయసాయిరెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఉత్తరాంధ్రాని పంది కుక్కల్లాగా ఈరోజు తినే పరిస్థితి మనందరం చూస్తున్నాం. వాళ్ళందరికీ చెప్తున్నాం, 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈ రోజు ఈ జగన్ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ సంస్థని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా,
2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదులు అనుసంధానం చేస్తా అన్నాడు, చేశాడా? చేయలేదు. అదేవిధంగా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈరోజు ఈ జగన్. పాలేరు నదిపై డ్యామ్ కూడా నిర్మిస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు. స్వర్ణముఖి చిత్తిగడ్డపై బ్రిడ్జ్ కూడా నిర్మిస్తానన్నారు. కనీసం రోడ్ల పైన పడిన గోతులు పూడ్చలేకపోతున్నాడు. ఇంకా బ్రిడ్జిలు కడతాడా ఈ జగన్? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, సాగు తాగు నీటి పథకాలు కానీ, టూరిజం ప్రాజెక్టులు కానీ, పేద ప్రజలకు ఇల్లు కానీ ఇవన్నీ కట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవసరమైన భూములు కూడా సేకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడున్న ఉత్తరాంధ్ర ప్రజలందరినీ హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. పెద్ద ఎత్తున గతంలో ఎట్లయితే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్లామో అదే విధంగా ఉత్తరాంధ్రకి పరిశ్రమలు తీసుకొస్తాను. ఇక్కడనే స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా బొబ్బిలి నియోజకవర్గానికి వచ్చి గల సుజయ్ కృష్ణ రంగారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఆనాడు బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పేద ప్రజలకు తిట్టుకో ఇల్లు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, బ్రిడ్జ్లు కానీ ఆనాడు అన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు ప్రజల్ని ఆలోచించమంటున్నా, అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఆ పెద్ద ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? కనీసం పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి ఇంక్లెస్ పెన్ ఉంటుంది, అంటే ఇంకుంటుంది, దాంట్లో పెన్ను మట్టుకుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కనుక ఇంకో వేరోళ్ళు పోస్తే అప్పుడు రాయగలుగుతారు. ఇక్కడున్న శాసనసభ్యుడికి పెన్ను కూడా ఉందా లేదో నాకే తెలియదు. అలాంటి పరిస్థితులు ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. కొండ దేవులపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఈ రోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ ఈ ప్రభుత్వం ఆపేసింది. ఇంకా వెంగళరాయ సాగరం ఎక్స్టెన్షన్ వర్క్లు కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవి కూడా ఆపేసింది. పెద్దగడ్డ నీళ్ళని రాంభద్రాపురం తేలెండ్ ఆయకట్టుకి కూడా అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. వేగావతి బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, అవసరమైన మేరకు సిసి రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెద్దలు అడిగారు, తప్పనిసరిగా డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్ కాలేజ్, స్టడీ సర్కిల్స్ మళ్ళీ ఏర్పాటు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మన జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా ముద్దల మావయ్య, మీ అందరి బాలయ్య బాబు గారు హైదరాబాద్లో మా అమ్మమ్మ పేరు పైన క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నారు. నా సతీమణి బ్రహ్మణి కూడా అక్కడ డైరెక్టర్. ఆమె చెప్తా ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా క్యాన్సర్ హాస్పిటల్ని అన్ని జిల్లాలకి తీసుకెళ్తామని ఆమె కూడా చెప్తాం జరుగుతుంది. మన జిల్లాకి తప్పనిసరిగా ప్రభుత్వం కానివ్వండి, లేదంటే ఎన్జిఓ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా పట్టణంలో లైబ్రరీ అడిగారు పెద్దలు, తప్పనిసరిగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఎరకల పాకాలు గ్రామాన్ని సర్పంచ్ని
ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వేధిస్తుంది. మన సర్పంచ్ అక్కడ మంచి పని చేయాలంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మేము పాలవలస గౌరు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బంది పెడుతుంది. ఆయన పైన అనేక కేసులు పెట్టారు. ఆయనకు కూడా నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు, వాళ్ళందరి పేరు ఎర్ర బుక్లో ఉంది, వాళ్ళని నేను వదిలిపెట్టాను. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అని ఎవరిని అడిగితే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే రోడ్ల పైన దూకి పరిగెత్తే సత్తా మనకు ఉంది. అందుకే 2014లో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి నేరుగా 2 లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. అంతేకాదు, కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోయినా, ఫ్యాక్షన్ దాడిలో చనిపోయినా వాళ్ళ బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేడు, నేను ఇంట్లో ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ వల్ల 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు కలిగింది. 2019 నుంచి 24 వరకు వైకాపా నాయకులు మన పైన అనేక కేసులు పెట్టారు, మన్ని అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఇప్పుడు చెప్తున్నా, జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ బాములకే భయపడిన కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా? ఇక్కడున్న కార్యకర్తలందరికి పిలిపిస్తున్నా, 2 నెలలు కష్టపడండి. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ చూస్తే వైకాపా నాయకులకు పడుతుంది వచ్చా. అందుకే ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. ప్రజలందరికీ తెలియాలా, ఈ రోజు ఈ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. కోర్టుకెళ్లి లోకేష్ ప్రతి ఊరికి ఎర్ర బుక్ అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని వెళ్ళారు. అరే, తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారే మీరు? తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు మీరు? నేనేం చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించినోడు నేను వదిలిపెట్టానని. అంటే మీరు ఒప్పుకున్నట్టు కదా మీరు చట్టం ఉల్లంఘించారని. టైం అయిపోయింది బ్రదర్. 2 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు చంద్రబాబు గారు మన రాముడు. కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. బొబ్బిల్లో ఉన్న బాంబేకి వైకాపా నాయకులు పారిపోయినా తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆనాడు ఒక్క నిమిషం అండి, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి ముందర నిలబెట్టారు. ఆనాడు మెజిస్ట్రేట్ గారు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు అనుకోలేదు, కానీ పంపించారు. పంపించిన మరుక్షణం నాకు పవన్ అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు భయపడొద్దు, నీకేం కావాలో చెప్పు, ఒక అన్నగా నీకు అండగా నేను నిలబడతాను, ముందరికెళ్ళండి, మీకు అండగా నేను ఉంటానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. దానికి ఈ సభాముఖంగా ఆయనకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఆనాడు పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఆయన ప్రత్యేక విమాన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా 3 గంటల సేపు రోడ్డు పైన ఆయన ఆపేశారు. ఆనాడే నిర్ణయించుకున్నాడు ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. ఆనాడే నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా 2024లో పోటీ చేయాలని. అందుకే ఇక్కడున్న తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తున్నా. కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ పేటీఎం బ్యాచ్లకి ఏం పనిపాటు ఉండదు. 5 రూపాయలు అకౌంట్లో వేస్తే మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎవరో ఈ దుష్ప్రచారం నమ్మద్దండి. కలిసికట్టుగా పనిచేద్దాం. ఇరు పార్టీలు కలిసి నిలబెట్టే అభ్యర్థిని మనం గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఇంకా ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్, యూనిట్, బూత్, మండల, గ్రామ పార్టీ నాయకులకు పిలిపిస్తున్నా. మీ అందరికి ఇట్లాంటి ఒక కిట్ ఇచ్చా. రాజు, మీ అందరికీ ఇలాంటి ఒక కిట్ ఇచ్చాను. ఇలా అందరికీ మేము ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 క్యాలెండర్లు చొప్పున ఒక బంచ్ మీకు ఇచ్చాం. 10 ఇస్తే మీరు ఇంటికి మోయలేరని ఒకటే ఇచ్చాం. 25 ఉన్నాయి. మిగతా 9 మీ ఇంటికి మేము చేర్చుతాము. ఈ క్యాలెండర్, ఒక పక్కన క్యాలెండర్ ఉంది, ఒక పక్కన ఏముంది, బాబు సూపర్ 6 హామీలు ఉన్నాయి. ఇది వచ్చే 5 రోజుల్లో 250 గడపలకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ మీ పైన ఉంది. చేరుస్తారా? అదేవిధంగా మీ అందరికి ఒక కార్డు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన మనం ఇచ్చే 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా ఈ సూపర్ 6 హామీలు వివరించి చెప్పాలి. పొరపాటున ఎవరైనా వైకాపాకి ఓటేయాలనుకుంటే ఎందుకు వేయకూడదో వివరించి ఈ సూపర్ 6 హామీలు చెప్పాలి. అదేవిధంగా సైకిల్ కూడా ఇచ్చాం. ఇది నేను ఎట్లయితే పిన్ను పెట్టుకుని తిరుగుతున్నానో అదేవిధంగా మీరు పెట్టుకుని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. పసుపు తోపిచ్చా ఆల్రెడీ అందరూ వేసుకుంటున్నారు. మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎన్నికలు అయిన దగ్గర నుంచి మనం బాధుడు చేశాం. ఇదే మీ కర్మ, మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కూడా నిర్వహించుకున్నాం. ఎవరు ఏ బూత్లో బాగా పనిచేశారో నాకు తెలుసు. ఇప్పుడు ఫోన్లో చెక్ చేసినా ఏ క్లస్టర్ బాగా చేసింది, ఏ బూత్ బాగా చేశారు, ఏ యూనిట్ బాగా పనిచేసిందో నాకు తెలుసు. సో మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, లేదంటే గురువుగారి చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. వేదికమైన పెద్దలు రేపు వచ్చి పలానా వ్యక్తి బాగా చేశాడు, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటే సింపుల్గా వాళ్ళు కంప్యూటర్లో కొడితే మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళు పని చేశారా లేదా, బాగా పని చేస్తుంటే ఇస్తాం, చేయకపోతే వాళ్ళు దండం పెట్టి వీళ్ళు పని చేయలేదు, పని చేయమను, అప్పుడే పరిశీలిస్తారని కూడా చెప్తున్నా. సో కష్టపడండి, ప్రతి గడప దొక్కండి. ఈ 2 నెలలు తెలుగుదేశం జనసేన పార్టీ గెలుపు కోసం మనందరం కృషి చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన బొబ్బిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను, మాట్లాడే తొందరలో నేను మర్చిపోయా. గతంలో 10th లక్ష్మీనాయుడు గారికి నేను న్యాయం చేయలేకపోయా. ఆ పొరపాటు నాది. ఈసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. 10th లక్ష్మీనాయుడు గారిని చట్టసభలకు పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు
తెంటి లక్ష్మీనాయుడు గారిని ప్రతిజ్ఞ మా అందరి చేత చేపించవలసిందిగా నేను కోరుతున్నా. అందరూ కూడా మీ కుడి చేతిని మీ గుండెలపైన పెట్టి మనస్ఫూర్తిగా ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందు నేను అని చెప్పే ముందు మీ పేరు మీరు అనుకోండి. ప్రతిజ్ఞ నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారి ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ 6 హామీలు ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. ధన్యవాదాలు.